నీకు చెవులను ఇచ్చిన ఆ దేవుడు మాట్లాడుచుండగా ఆ మాటలను వినుట తోడనే నీకు విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్ను నిత్య జీవంలోనికి నడిపించాలని, సమస్త జనులారా నా వైపు తిరిగి రక్షణ పొందుడి, మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని కలువరి శిలువపై నీ నిమిత్తము నా నిమిత్తము మరణించిన క్రీస్తును గూర్చిన వార్త నీకు వినబడుచుండగా, ఇది నాది కాదులే, మాది కాదులే అన్నట్లుగా నీవు ఉంటున్నావేమో. అది నీకే కేవలం నీ రక్షణ కొరకే నీకు వినబడుతుందని యోచిస్తే నీవు ధన్యుడవు, దేవుని రాజ్యమునకు అర్హుడవు.